అందరికీ నమస్కారం అండి. నీ జీవితం వృధా కాకూడదు అంటే తప్పకుండా ఈ మాటలు వినాల్సిందే. నాటకాల ప్రపంచం ఇది. కాబట్టి నమ్మించి ముంచే సమాజంలో ఉన్నావు నువ్వు. అలాంటి స్థితిలో బతుకుతున్నావు కదా. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండు. విజయం అనేది తప్పకుండా వస్తుంది. విజయం నీ సొంతమవుతుంది, అలాగే ఓటమి నీ బానిసవుతుంది. ప్రశ్నించే శత్రువే అవుతావు, ప్రశ్నించకపోతే బానిసవే అవుతావు. బానిస బ్రతుకు కంటే శత్రుత్వమే మంచిది కదా. మన జీవితాలలో పలకరించే బంధువులు పోయి ప్రశ్నించే బంధాలే ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏంటో నా జీవితం అని అనుకోకుండా ప్రతి ఒక్క ప్రశ్నకు నీ విజయంతో నోరు తెరవలేని సమాధానాన్నివ్వు. ధైర్యంగా ముందుకెళ్ళు. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకు. డబ్బుంటేనే వచ్చే బంధువులు, అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ, అవసరం కోసం కలుసుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు. అవి అసలు నీకు అవసరమే లేదు. అలాంటి వారిని వీలైనంత దూరంగా ఉంచండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు మిత్రమా, నిందలేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగితే అందరి కళ్ళు చూస్తూనే ఉంటాయి. ప్రేమించేంత వరకు గొప్ప మనసు ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ మోసం చేసేంత చెడ్డ మనసు మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అది సమాజాన్నే కాదు, నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే. బయటపడటానికే కాస్త సమయం పడుతుంది. ఆశ లేని జీవితం, ఇష్టం లేని చదువు, కష్టమైన బ్రతుకు. ఏంటో ఈ జీవితం అర్థం కావటం లేదే అని అనుకోకుండా ఆశపడ్డ ప్రతీదీ కూడా దొరకదు. కానీ కోరుకున్న ప్రతీదీ కూడా జరగకపోవచ్చు. ఆశకి అంతు లేకున్నా కాలానికి స్పష్టమవుతుంది. నీ జీవితాన్ని నీ యొక్క కర్మల ప్రకారం ఏ మార్గంలో నడపాలి అన్నది కాలం తప్పకుండా నిర్ణయిస్తుంది. కాబట్టి కృంగిపోవద్దు. ఈరోజు నువ్వు పడే కష్టం రేపటి రోజు నిన్ను మళ్ళీ ఇలా ఏడవకుండా చేస్తుంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కట్లేదు అని చింతించనవసరం లేదు. ఫలితం దక్కేంత కృషిని నేను చేయలేదు అని గుర్తుంచుకో. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు. అనుకున్న ఫలితం దక్కే వరకు ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. ఎందుకంటే నీ యొక్క ఫలితానికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావో గుర్తించలేవు కదా. అర్థమైంది కదా. అమ్మకి ప్రేమ ఎక్కువ, నువ్వు ఏడిస్తే తట్టుకోలేదు అమ్మ. నాన్నకి బాధ్యత ఎక్కువ, నువ్వు చెడిపోతుంటే చూస్తూ ఉండలేడు నాన్న. ఒకరిది ప్రేమ, మరొకరిది బాధ్యత. అంతేకాని అమ్మ నాన్న ఇద్దరిని ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. జీవితంలో కొన్ని కోల్పోవడం వేరు, జీవితాన్ని కోల్పోవడం వేరు. గాయం మానిపోలేనిది, గతం మర్చిపోలేనిది, భవిష్యత్తు ఊహించుకోలేనిది. ఈ గతానికి అలాగే భవిష్యత్తుకి మధ్యలో జరిగే పోరాటమే నీ జీవితం అంటే. జీవితంలో సంతోషంగా ఉన్న ప్రతిసారి గతం బాధను గుర్తు చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు భవిష్యత్తును ఊహించుకుంటూ ఆనందపడాలి. మరి అలా భవిష్యత్తును ఊహించుకుంటే భయమేస్తుంది, గతాన్ని తలుచుకుంటూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. ఇక్కడ తెలియని విషయం ఏంటి అంటే మిత్రమా, అలా ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటామని తెలుసుకోకపోవడమే. కాబట్టి కోల్పోవద్దు నీ సంతోషాన్ని. కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే చెప్పుకోలేనంత బాధ, అలాగే చూపించుకోలేనంత కోపం. అయినా కూడా బయటికి మాత్రం నవ్వుతూ గడిపేస్తూ ఉంటారు చాలామంది. నిజమే కదా. జీవితంలో గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి. బతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇది జీవిత సత్యం. తప్పక అందరూ పాటించాలి.
ఎలా పోతామో తెలియని జీవితానికి ఇలానే బ్రతకాలి అనే ఆలోచన ఎందుకు? మీరే ఆలోచించండి. అనుకుంటాం కానీ బరువు బాధ్యతలు మోయడం కంటే కూడా గుండెల్లో బాధను మోయడం చాలా కష్టమైన విషయం. ఇది నిజమే కదా, అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. కొన్నిసార్లు గమ్యాన్ని చేరడానికి సొంత వాళ్ళతో కూడా యుద్ధం చేయక తప్పదు. ఇది కాలం ఆడించే ఆట అని ముందుకు అడుగు వేయడమే ఉత్తమం. అంతేకాని నేనెందుకు పోవాలి అనుకోకూడదు. నిన్నటి గతాన్ని అలాగే రేపటి భవిష్యత్తుని ఊహించుకొని ఈరోజు ఉన్న సంతోషాన్ని కోల్పోవద్దు. మనం పుట్టాం, ఎలా జీవిస్తాం అనేది మాత్రం మనకు తెలియదు. కానీ ఒంటరిగా చనిపోతామని మాత్రం తెలుసు. ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే ఇది. అందుకే ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి. అనుకుంటాం కానీ జీవితం చాలా కష్టం. నిజమే కదా. పెళ్ళిని ఒక శిక్షలా భావించిన వాళ్ళకి పుట్టిన పిల్లల కోసం ఆ శిక్షణ కూడా ఎంతో ఆనందంగా అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ ప్రపంచంలో అందరూ ప్రేమ బాధితులే. కొందరు ప్రేమించి బాధపడుతూ ఉంటే ఇంకొందరు ఆ ప్రేమ దొరకట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ఓడిపోతావేమో అనే భయంతో పోరాడవద్దు. గెలవాలన్న తపనతో పోరాడు. అలా గెలుస్తావన్న నమ్మకంతో పోరాడు. అప్పుడే తప్పకుండా నువ్వు గెలిచి తీరుతావు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ప్రతిదాన్ని ఎంతో అనుకూలంగా తీసుకోవాలి. నీ యొక్క జీవితం మంచి స్థాయికి వెళ్తుందనే నమ్మకంతో ఉండాలి. నీకొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. పెద్దల పట్ల గౌరవం, చిన్నవాళ్ళ పట్ల ప్రేమ, నీ జీవితం పట్ల శ్రద్ధ, ఇవి ఉంటే నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. నీ వాళ్ళని ఆనందంగా చూసుకుంటావు. అలా కాకుండా ఏముందలే ఆ సమయానికి అన్నీ జరిగిపోతాయి అన్న ఒక అపనమ్మకంతో ఉండవద్దు. నా వల్ల కాదు అనే ఒక అసహనంతో ఉండవద్దు. ఏదైనా సాధిస్తాను అనే ఒక పట్టుదలతో ముందుకెళ్ళాలి. సాధించి చూపాలి. నీకు ఎవరు తోడున్నా లేకున్నా నువ్వు సాధించే వరకు దాన్ని ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతేకాని నాకెందుకు లేని భయపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతావు మిత్రమా. కాబట్టి ప్రయత్నించు, గెలువు. జీవితంలో సంతోషంగా ఉండు. విన్నారు కదా అండి. ఈ యొక్క మంచి విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.